ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ అస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే దశమ భావంలో రవిగ్రహం ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏలినాటి శని అనే టాపిక్ గురించి మనం సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఈ ఏలినాటి శనిని మనం సాడే సాతి అని కూడా అనడం జరుగుతుంది. ఈ ఏలినాటి శని అనేది ఎవరికైనా వచ్చిందంటే అది 7.5 సంవత్సరాల వరకు ఉంటుందని మనం చెప్పొచ్చు. ఆ 7.5 సంవత్సరాలు ఎప్పుడు వస్తుందనే విషయం మనది ఏ రాశి అయింది అనే దాని మీద డిపెండ్ అవుతుందని మనం చెప్పొచ్చు అనమాట. ఉన్న 12 రాశుల్లో మన జన్మరాశి యొక్క వెనక రాశి కనుక ఈ శనిగ్రహం కనుక గోచారంలో వచ్చినట్లయితే అప్పుడు మనకి ఈ ఏలినాటి శని అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఏలినాటి శనిని ఈ విధంగా 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసినట్లయితే మన జన్మరాశి యొక్క ముందు రాశిలో ఈ శనిగ్రహం గోచారంలో సంచరిస్తున్నప్పుడు దానిని మనం ఫస్ట్ పార్ట్గా తీసుకోవచ్చు. ఇక తర్వాత మన జన్మరాశిలోకి వచ్చినప్పుడు దాన్ని సెకండ్ పార్ట్ ఆఫ్ ద టైం పీరియడ్గా తీసుకోవచ్చు. తర్వాత మన జన్మరాశిని దాటి తర్వాత రాశిలోకి ఈ శనిగ్రహం ప్రవేశించినప్పుడు దాన్ని మనం ఆఖరి 2.5 సంవత్సరాలుగా తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా టోటల్గా 7.5 సంవత్సరాల కాలం అనేది ఈ ఏలినాటి శని అనేది ఉండడం జరుగుతుంది. మరి జన్మరాశిని మనం ఎలా తెలుసుకోవాలి అని కనుక అడిగినట్లయితే మీరు డైరెక్ట్గా పంచాంగం ఓపెన్ చేసి మీరు ఏ రోజు పుట్టారో ఆ డేట్ కనుక వెళ్ళినట్లయితే మీకు అర్థమవుతుంది. లేకపోతే మీరు మొబైల్లో తెలుగు జాతకం లాంటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని దానిలో మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే మీరు పుట్టిన సమయాన్ని ఆధారంగా మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో అదే మీ యొక్క జన్మరాశి అవుతుందని మీరు తెలుసుకోవాలన్నమాట. ఇప్పటివరకు మనం ఈ ఏలినాటి శని యొక్క 7.5 సంవత్సరాల కాలం అనేది ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మనకి రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది అది టోటల్గా మనం చేసిన కర్మను బట్టి అక్కడ శనిగ్రహం రిజల్ట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ శనిగ్రహాన్ని మనం కర్మాధిపతిగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మనం చేసిన కర్మ అనేది మంచిగా ఉంటే రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వస్తాయి. అలా కాకుండా మనం నెగిటివ్గా కనుక ఏదైనా చేసినట్లయితే అప్పుడు ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవ్వచ్చు, ఇటువంటి కాలాలు వచ్చినప్పుడు శనిగ్రహం తప్పకుండా మన మీద ప్రభావం చూపిస్తాడని మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు జనరల్గా మనకి వింశోత్తరి దశలో ఏ గ్రహాల దశలు నడుస్తున్నాయో ఆ పర్టికులర్ గ్రహాలు మాత్రమే మనకి రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ ఏలినాటి శని టాపిక్ అనేది వింశోత్తరి దశకి దీనికి ఏమాత్రం సంబంధం లేదని మనం చెప్పొచ్చు అనమాట. ఒకవేళ వింశోత్తరి దశలో మీకు శనిగ్రహం యొక్క దశలు ఈ ఏలినాటి శని కనుక వచ్చినట్లయితే తప్పకుండా మన మీద ఈ శనిగ్రహం యొక్క ప్రభావం అనేది ఉంటుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒకవేళ వింశోత్తరి దశలో కూడా మనకి ఈ శనిగ్రహం యొక్క మార్గదశలు కానీ అంతర్దశలు కానీ రన్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా బాగా టఫ్ అండ్ డిఫికల్ట్ రిజల్ట్స్ని అక్కడ శనిగ్రహం ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం చేసిన కర్మ అనేది చాలా వరకు పాజిటివ్ ఉన్నప్పటికీ మనం మానవులం కాబట్టి ఎంతో కొంత నెగిటివ్ కర్మ అనేది చేయడం జరుగుతుంది. దాని కారణంగా ఎంతవరకైనా 7.5 సంవత్సరాల్లో ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. శనిగ్రహం ఇచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే శనిగ్రహం ఏ రిజల్ట్ అయినా తొందరగా అయితే ఇవ్వడం మనం చెప్పొచ్చు. ప్రతిదాన్ని డిలే చేసిన తర్వాతే మనకి రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మనం ఎంతో కష్టపడిన తర్వాత మాత్రమే మనకి ఈ శనిగ్రహం రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా శనిగ్రహం 7.5 సంవత్సరాల వరకు మన యొక్క జన్మరాశి మీద ఆయన యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాడని చెప్పొచ్చు. జన్మరాశి అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా చంద్రగ్రహంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం చంద్రగ్రహాన్ని మాతృకారకుడిగా మనోకారకుడిగా అండ్ అలాగే మన యొక్క వే ఆఫ్ థింకింగ్ని ఈ చంద్రగ్రహం ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఈ ఏలినాటి శని కాలం జరుగుతున్నప్పుడు మన మదర్కి సివియర్ హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం ఉండొచ్చు. మానసికంగా మన యొక్క ఆత్మవిశ్వాస బలాన్ని మనం కోల్పోయి ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ ఏలినాటి శని సమయంలో మనం అనుకున్న పనులన్నీ మనం ఎంత కష్టపడినప్పటికీ ఈ విధంగానే డిలే అయ్యే అవకాశం అనేది ఎక్కువ శాతం ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పర్సన్ అనే వాళ్ళు జాబ్ గురించి ట్రై చేస్తున్న సమయంలో కనుక ఈ ఏలినాటి శని టైం పీరియడ్ కనుక వచ్చినట్లయితే ఆ పర్సన్కి బేసికల్గా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ జాబ్ రావడం అనేది ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంటుంది. ఆయన ఎంత కష్టపడి ప్రయత్నించినప్పటికీ జాబ్ రావడం అనేది చాలా వరకు డిలే అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇదే విధంగా మ్యారేజ్ కూడా అవ్వచ్చు. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ కళ్యాణ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కనుక ఈ ఏలినాటి శని యొక్క 7.5 సంవత్సరాల టైం పీరియడ్ కనుక యాక్టివేషన్ ఉన్నట్లయితే వాళ్ళు సంబంధాలకి ఎంత ప్రయత్నించినప్పటికీ దగ్గరికి వచ్చిన సంబంధాలు కూడా దూరం అయ్యే అవకాశం అనేది ఉంటుందని మనం ఫైనల్గా చెప్పచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో శనిగ్రహాన్ని 20 డిగ్రీల దగ్గర కుంభరాశిలో తీసుకోవడం జరిగింది. నేను ప్రస్తుతం జరుగుతున్న గోచారాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 2024 ఏప్రిల్ నెలలో ఈ శనిగ్రహం కుంభరాశిలో
ఇలా 20 డిగ్రీలకి ఉండడం జరిగింది అనమాట. ఈ విధంగా శని కుంభరాశిలో ఉండడం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని అనేది ఈ థర్డ్ స్టేజ్లో ఉందని మనం చెప్పొచ్చు అనమాట. అంటే చివరి 2.5 సంవత్సరాల టైం పీరియడ్ అనేది జరుగుతుంది. ఇక కుంభరాశి వాళ్ళకి జన్మశని జరుగుతుంది. అంటే శని జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏళ్ళనాటి శని అనేది దాదాపు 5 సంవత్సరాల కాలం అనేది ఉంటుంది. ఇక మీన రాశి వాళ్ళకి ఈ మధ్య ఏళ్ళనాటి శని అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఈ మీన రాశి వారికి మొదటి 2.5 సంవత్సరాల ఏళ్ళనాటి శని అనేది జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒక రాశి అనేది టోటల్గా 30 డిగ్రీల వరకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ శనిగ్రహం కుంభంలో 20 డిగ్రీలకు ఉన్నాడంటే ఇప్పుడు శనిగ్రహం ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి 10 డిగ్రీలు అంటే ఏంటంటే దాదాపు 10 నెలలు అనమాట. ఇంకా ఈ మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని అనేది ఉందని మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఏళ్ళనాటి శని అంటే ఏంటి అండ్ అలాగే దీని యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి. ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఈ టాపిక్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్గా కనుక కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.